హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ జానక్య. గైస్, ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ మనం చూస్తున్నాం. కాకపోతే ఒకప్పుడే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి మోటివేషనల్ స్పీచెస్ ద్వారా అండ్ మెయిన్గా కథలు చెప్పడంలో హీజ్ ద ఎక్స్పర్ట్. అండ్ రామలక్ష్మణ్ లాగా ఇద్దరు బ్రదర్స్, మరి వాళ్ళైతే ఇప్పటి వరకు ఎంతోమందిని మోటివేట్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిల కంటే అబ్బాయిల సైడే ఎక్కువ తీసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్న కృష్ణ చైతన్య గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అయితే మాట్లాడదాం. బోల్డ్ అని మోటివేషనల్ మరి కథలతో పాటు వెనకలు ఉన్న బోల్డ్ అని స్టోరీస్ కూడా అడిగి తెలుసుకుందాం. కృష్ణ చైతన్య బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా చాణక్య. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ బ్రో. ఆఫ్టర్ లాంగ్ టైం బ్రో. అసలు November 17th ఎప్పుడో మెసేజ్ పెడితే ఇప్పుడు ఫైనల్ గా వచ్చారు. కానీ నేను నిన్న మెసేజ్ పెట్టిన అనుకుంటా ఐఎమ్ అవైలబుల్ అని. విత్ ఇన్ నో టైమ్ మీరు షెడ్యూల్ చేసేసి. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. వాంటెడ్ టు టాక్ లాట్ ఆఫ్ థింగ్స్. లాంగ్ గ్యాప్, నాకు తెలిసి 2.5 years అయింది అనుకుంటా నేను ఇంటర్వ్యూ ఇచ్చి. ఎగ్జాక్ట్లీ 2 years అయిపోయింది. అంటే నేను పర్సనల్ గా నేను ఒక్కడిని వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది. ఎందుకు ఇంత గ్యాప్? ఏం అనుకోలేదు, గ్యాప్ తీసుకుందామని ఏం అనుకోలేదు. కాకపోతే కంటిన్యూస్ 5-6 interviews 7-8 interviews ఇచ్చిన 2024లో అనుకుంటా. 24. మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసి కూడా, అరే ఏది చూసినా సేమ్ అవే క్వశ్చన్స్ అవే ఆన్సర్స్ అవుతున్నాయి, నువ్వు ఇంటర్వ్యూస్ అయితే ఇయ్యకరా అది ఇది అన్నారు. నాకు కూడా ఏమనిపించింది అంటే, ఇంటర్వ్యూలో ఏమవుతుందంటే మనం ఏదో అనుకొని కూర్చుంటాము, మీరు ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, మీరు ఏది చెప్పొద్దు అనుకుంటామో అది చెప్పేటట్టు చేస్తారో ఏమవుతుంది నాకు తెలియదు. కొన్ని విషయాలు, కొన్ని పర్సనల్స్ కానీ ఏమవుతుందంటే నాకేం ప్రాబ్లం ఉండదు. నాకు ఇప్పుడు మీరు ఏదైనా అడిగిన అనుకో చెప్పేస్తా. వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా గురించే చెప్పిండు, లేకపోతే ఇప్పుడు నేను ఒక ఇద్దరు గురించి చెప్తే ఆ ఇద్దట్లో ఒకరికి ఒకరికి అగేన్స్ట్ చెప్పడం వల్లనో వాళ్ళు హర్ట్ కావడం, దానికి కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం కంటే మనం ఇంట్లో మన వీడియోస్ మనం చేసుకోవడం సేఫ్ అనిపించింది. అంటే కొంపతీసి ఏమన్నా భయపడ్డారా? భయపడడం కంటే కూడా ఎక్కువ బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మా మమ్మీ సైడ్ వాళ్ళు బంధువులు ఉంటారు, అరే చాలా హెల్ప్ చేసిండ్రు మాకు కష్టాల్లో అది ఇది అని మాట్లాడేస్తాం. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అరే బంధువులు అంటే చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారని ఒకరిద్దరు పేర్లు చెప్తాం. చెప్పని వాళ్ళు ఒక 10-12 మంది ఉంటారు కదా, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారంటే మా డాడీ వచ్చి నాకు చెప్తాడు, అరే నెక్స్ట్ టైం వీళ్ళ పేరు కూడా తీసుకోరా, నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అరే మా తమ్ముళ్ళ పేరు కూడా తీసుకో, లేకపోతే వీళ్ళ గురించి కూడా చెప్పు. అన్ని డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు జనరల్గా వ్యూస్ ఎన్ని వచ్చినాయి, జనరల్ ఆడియన్స్ ఎంతమంది చూసిండ్రు కంటే దగ్గరోళ్ళు చూడడం, నా గురించి అసలు చెప్పలేదు అనుకోవడము, వాళ్ళ మనసులోనే పెట్టుకోవడం అవసరం ఇదంతా మనకు అనిపించింది. ఫస్ట్ నుంచి కూడా 2019 నుంచి కూడా ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఒకరొకరు హర్ట్ అవుతున్నారు. అరే అవసరం ఏముంది, కొందరైతే అరే పర్సనల్స్ ఎందుకు చెప్పుకుంటారు, అప్పులు ఉన్నాయని ఎందుకు చెప్పుకుంటారు అంటారు, కొందరు ఇది అంటారు. సో అప్పుడంటే ఇన్నోసెన్స్ లో అయిపోయింది. కానీ ఎప్పుడైనా కూడా ఫస్ట్ నుంచి కూడా న్యాచురల్ గా ఏది ఉంటుంది చెప్పడమే అలవాటు, నాకైనా వంశీకైనా. కానీ అది కొంచెం కొన్నిసార్లు చాలా మందిని బాధ పెడుతుంది, ఎందుకు పెట్టాలని ఆపేసినాం. అంటే రీసెంట్గా మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఒకటి వీడియో అనేది కూడా నేను చూసాను. అంటే అది పర్టికులర్గా మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్. ఏంటంటే శివుడు మాల వేసుకున్నారు, సో మేము ఇప్పటి వరకు ఏం చేసినా కానీ సో జెన్యూన్ గానే చేసాము, సో జెన్యూన్ గానే చెప్తూ ఉన్నాము, ఏ ప్రమోట్ చేసినా జెన్యూన్ గానే చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు దీని గురించి కూడా ఈ ఫామ్ గురించి అయినా దీని గురించి అయినా కానీ జెన్యూన్ గానే చెప్తున్నాను. ఇన్నిసార్లు ఇట్లా తీసుకురావడానికి అంటే ఏం లేదంటే జనరల్ గా అందరు తెలిసిందే, మనం అయ్యప్ప మాల వేసిన శివమాల ఏ మాలలో ఉన్నా బేసిక్ రూల్ అబద్ధాలు చెప్పారు. జనరల్ దేవునికి భయపడి చెప్పరాదు అనేది సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అది కూడా ఉంటుంది. అబద్ధాలు ఆడరాదు, కోపం తెచ్చుకోరాదు, సో ఇవన్నీ జనరల్గా ఉంటాయి కదా. సో ఇంకా మాలలో ఉన్నప్పుడు ఎట్లయినా ఎవరు అబద్ధం చెప్పరు అనేది స్పెసిఫై చేసి చెప్పడం అంతే. ఎందుకంటే కమెంట్స్ లో కానీ అడగాని కొన్ని వస్తుంటాయి కదా, అరే వీళ్ళు ఫేక్ ప్రోడక్ట్స్ అమ్ముతారు, వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తారు, ఏదో చేస్తారు అది ఇది వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, ఎవరైనా బిజినెస్ ఒక మార్జిన్ పెట్టుకొని చేస్తారు, అంతే. ఎంత మార్జిన్ పెట్టుకోవాలో అంతే మార్జిన్ పెట్టుకుంటున్నాం. ప్రోడక్ట్ అయితే ఫేక్ కాదు, చాలా ఒరిజినల్ ప్రోడక్ట్, మంచి ప్రోడక్టే అమ్ముతున్నాం అనేది చెప్పబుద్ధి అయ్యింది. అదేం ప్రీ ప్లాన్డ్ ఏదో మాలేసుకొని చెప్తే నమ్ముతారు అనేది కాదు. కానీ అరే ఇప్పుడన్నా నమ్మండిగా, ఆపండి కమెంట్స్ అని చెప్పడానికే చెప్పింది. చాలా జెన్యున్ గా చెప్పిండేది అది. కాకపోతే నాకు డౌట్ ఏమొస్తుంది అంటే, ఎప్పుడు కమెంట్ చూసినప్పుడు ఎప్పుడన్నా నా వీడియోస్ కానీ
రియల్ కస్టమర్ రియల్ గా మన దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ కొని దాన్ని టేస్ట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరు కమెంట్స్ పెట్టరు. అసలు లైఫ్ లో ఒక్కసారి కూడా ప్రోడక్ట్ కొనని వాళ్ళు అంటే నాకు అనిపిస్తుంది కమెంట్ చూస్తే సమ్ ర్యాండమ్ పర్సన్, హీ హెస్ నెవర్ కమ్ టు స్టోర్, హీ హెస్ నెవర్ ఆన్లైన్ లో ఆర్డర్ చేయలేదు, స్టిల్ కమెంట్ చేస్తారు కదా అనిపించి చెప్పిన వీళ్ళందరినీ నమ్మకండి, నేను చెప్తున్నా కదా నిజం, నన్ను నమ్మండి. కాదు బ్రో, మీరైనా కానీ అండ్ కమింగ్ టు ద వంశీ బ్రో అయినా కానీ, సో మీ లైఫ్ కానీ కమింగ్ అంటే కంప్లీట్గా ఒక ఫేజ్లో వెళ్తూ ఉంది టిల్ 23 వరకు. సో ఒక ఇష్యూ వల్ల దాని తర్వాత నెగిటివిటీ అనేది కూడా రావడానికి ద మెయిన్ రీజన్ ఏంటి అంటే యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ గా పర్సనల్ గా తెలుసు కాబట్టి నో అబౌట్ దట్. సో అప్పటి నుంచి మీ మీద ఈ కామెంట్స్లలో కానీ లేదు వీళ్ళని నమ్మద్దు అని కానీ ఎందుకు ఈ డిఫరెంట్ ప్రోపగండా రావడానికి రీజన్ ఏంటి? ఏమో నాకు పెద్దగా అంటే నాకు ఇది పర్టికులర్ రీజన్ అనేది అయితే అర్థం కాలేదు. జనరల్గా మేము 2019, 2021లో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఛానల్స్కి కానీ మాకు ఒకటే క్వశ్చన్ ఉంటుండే, మీకు అసలు ఒక్క నెగిటివ్ రాదా, మీకు యునానిమస్లీ ఇంత యాక్సెప్టెన్స్ ఏంది, నేను వెతుకుతున్నా ఎక్కడైనా నెగిటివ్ కామెంట్ దొరుకుతుందేమో అని ఇట్లాంటివి ఉంటుండే. మాకు కూడా అనిపిస్తుండే వివరం నిజంగా ఇంత హైలైట్ మనము ఎవరు హేట్ చేయరా మమ్మల్ని. కానీ న్యాచురలే అనిపిస్తుంది నాకు విత్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో వెన్ యూ రీచ్ మోర్ పీపుల్ ఆబ్వియస్గా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మనం నచ్చాలనుకోవడం కూడా అవసరం లేదు. ఇప్పుడు నన్నే తీసుకుంటే నేను కమెంట్ చేయనేమో, కానీ ఇప్పుడు మనం జనరల్గా జడ్జ్ చేస్తాం కదా, అరే వాడు ఓవర్ చేస్తున్నాడు, వాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, అంత లేదురా అంత ఫేక్. ఇది జనరల్ పర్స్పెక్టివే, కొందరు కమెంట్స్లో రాయడం స్టార్ట్ చేసిండ్రు అంతే. మోర్ ద రీచ్ మోర్ ద నెగిటివిటీ అనేది నార్మలే అనిపిస్తుంది నాకు. స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఇంకా పాయింట్అవుట్ చేయాలంటే ఇది అనుకోవచ్చు, కానీ కావాలని ఒక సెట్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే మీ మీద నెగిటివిటీ రావడం కోసమే ఇట్లా చేయించడం కానీ ఇట్లాంటిది ఏమైనా జరిగిందంటే? ఏమో మొన్న వన్ ఆఫ్ మా పార్ట్నర్స్ రీసెంట్ గా స్టార్ట్ చేసినాం కదా మళ్ళీ వంశీ, దాంట్లో ఒక అతను అంటున్నాడు, అన్న నేను చూస్తున్న కమెంట్స్ ప్రతి వీడియో కింద అదే సెట్ ఆఫ్ వాళ్ళని ఓపెన్ చేసి చూస్తే 1 ఫాలోయింగ్ 0 ఫాలోవర్స్ ఇట్లుంటున్నారన్న. మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళ పేర్లే అన్ని ఫేకే ఉంటున్నాయి, 80%, 20% జెన్యూన్ ఉండొచ్చు. నేను చూస్తున్నా ఇది ఎవరైనా చేపిస్తున్నారా, మనకు నచ్చని వాళ్ళు మన శత్రువులను చేపిస్తున్నారు, డౌట్ వస్తుంది అని అడిగిండు. నేను అంతవరకు ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఏమో అంటే పిఆర్ టీమ్స్ అవి ఉంటాయంటారు కదా, నాకైతే అనిపించదు. జనరల్గానే పని బాట లేని వాళ్ళే చేస్తుంటారు అనిపిస్తుంది, కానీ ఎవరో అంత పగబట్టి అంత పర్టికులర్గా కమెంట్స్ పెట్టిపిస్తారని అయితే నేను అనుకుంటలేను. ఏమో మరి అయి ఉండొచ్చు కూడా, వాళ్ళందరూ అంటుంటే అంత ఫేక్. నిజంగానే ఇట్లా వీడియో వస్తాను ఒక 2-3 కామెంట్స్ వచ్చేస్తాయి, అరే వీళ్ళని నమ్మకండి, వీళ్ళు ఫేక్, వీళ్ళు ఇది చేస్తున్నారు, నేను మోసపోయి. అదే పర్సన్ సమ్ ర్యాండమ్ పేరున్న పర్సన్స్ ఏమో ఉంటాయి అట్లా. మీకు అడుగుతున్నా, ఉంటారా అట్లా సెట్ ఆఫ్ పీపుల్ ఇట్లా వీడియో పెడతాను ఒక 10 మందో 20 మందో అంటే ఏజెన్సీస్ ఉంటాయి అట్లా, వీళ్ళకి నెగిటివ్ చేయండి అని? మంచిదే కదా, మన మీద అంత ఫోకస్ ఉండి చేపిస్తున్నారు, మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, నెలకు కొన్ని వేలు ఖర్చు పెడుతున్నారు అంటే గ్రో అయినట్టే కదా. అండ్ ఎట్లా నడుస్తుంది ప్రెసెంట్ ఇప్పుడున్న లైఫ్? బాగుంది, చాలా స్మూత్ గా ప్లేన్ గా హ్యాపీగా ఉంది, పీస్ఫుల్ ఉంది. మోర్ దెన్ ఎనీథింగ్ పీస్ఫుల్. ఓల్డర్ డేస్ కమింగ్ బ్యాక్ అనుకోవచ్చా? ఎప్పుడు ఉంది అంటే జనరల్ గా మనం సోషల్ మీడియాలో ఉంటాం కదా, కామెంట్స్ ని చూసో లేకపోతే కొంచెం నెగిటివిటీని చూసో దగ్గర వాళ్ళు అడుగుతుంటారు, అరే ఇప్పుడు మీరు అడిగినట్టే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఏంద్రా ఇంత నెగిటివ్ వస్తుంది ఇది వస్తుంది. కానీ బయటికి పోయి జనజీవన స్రవంతిలు తిరుగుతున్నప్పుడు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏ అప్రిసియేషన్ ఉందో, ఎట్లొచ్చి కలుస్తారో, సెల్ఫీ అడగడమో లేకపోతే వచ్చి పలకరియడము అన్నా అనో లేకపోతే నేను మీ వీడియో చూస్తా అనేది ఇంతవరకు మారలేదు. అది ఎక్కడికి పోయినా, ఇప్పుడు నేను వంశీ అయితే ఎక్కువ తిరుగుతుంటాం, ఎక్కడ ఆపినా టీ కోసం ఆపినా లేకపోతే ఎక్కడికైనా గుడికి పోయినా ఎక్కడ పోయినా ఆ పలకరించే దాంట్లో ఆ ప్రేమ ఆ రెస్పెక్ట్ అయితే ఇంతవరకు నాకు ఎక్కడ డైల్యూట్ అయినట్టు అనిపించలేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచిగా ఉంది. ఇప్పటికీ సెషన్స్కి పిలుస్తుంటారు, 1000-2000 మంది ఉంటారు, యునానిమస్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఒకలాంటి హయ్యే ఇస్తుంది. అదే చెప్తుంటా నేను, ఎవరన్నా అంటున్నా కూడా అట్లా ఏం లేదు అసలు, బయట అట్లా లేదు. వీళ్ళంతా ఏడు నుంచి వస్తున్నారో వీళ్ళు, ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్స్ పెట్టేటోళ్ళు అసలు ఏడుంటారో వీళ్ళు, ఎక్కడుంటారో నాకైతే తెలియదు. బయట అయితే ఇంతవరకు ఒక్కడుగా కనిపించి ఏంది నువ్వు
ఏం వీడియోస్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు వేస్ట్ గానే ఉన్నావు, ఇట్లా ఇంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడలేను నాతోని. సో అందరు మంచిగానే పలకరించారు. అంటే మిమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంటుందా? అసలు లేదు, అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హర్షిత్ రాణా ఉన్నాడు, ఆ, వచ్చిండు క్రికెట్లకు వచ్చిండు హర్షిత్ రాణా, గంభీర్ తెచ్చిండు అని కొందరు అంటారు. అసలు హర్షిత్ రాణా టాలెంట్ లేదు, ఎందుకు ఆడుతున్నాడు, 3 ఫార్మాట్లు ఎందుకు ఆడుతున్నాడు అంటారు. కొందరు జోకర్ అంటారు, కొందరు ఏదేదో అంటుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ హెస్ కమ్ ఆల్ ద వే టు రిప్రజెంట్ ఇండియా. రైట్. నెగిటివిటీ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తాం. ఇప్పుడు మొన్నటి వరకు సూర్యవంశిని ఆడిపియలేదు అని గంభీర్ మీద ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తాము. వరల్డ్ కప్ అంటే ఒక పాయింట్ నాకు మొన్న అనిపించింది, జనాలకు రీజన్ కావాలి, లేకపోతే వెతుక్కుంటారు. వైభవ్ సూర్యవంశిని డెబ్యూ చేపియలేదు, ఐర్లాండ్ తో 2 మ్యాచ్లు, ఇంగ్లాండ్ తో 1 మ్యాచ్. మొత్తం సోషల్ మీడియా అంతా ఏంది ఇంత టాలెంట్ ని ఆడిపియరా అని మొత్తం ఫుల్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్న వీడియోస్ చేసి ఆడిపించారు. సంజు శాంసన్ ని తీసేసి సంజు శాంసన్ ప్లేస్ లో ఆడిపించారు. క్వైట్ యాక్సెప్టబుల్. సంజు శాంసనేనా, ఎప్పుడు అంత ద్రోహం చేస్తారా, వరల్డ్ కప్ గెలిపించిన తీసేస్తారా, అసలు ఇదేం టీమ్ సెలెక్షన్, వై సంజు శాంసన్ ఎవ్రీ టైం, వై హిమ్, బలి పశువుని చేస్తున్నారు సంజు శాంసన్ ని, ఇది అన్యాయం అని మళ్ళీ అంటే నడిపియాలి, 12 మంది నడిపారు, ఇంకొక ఎక్స్ట్రా ప్లేస్ క్రియేట్ చేయాలి. ఓపెనర్ లో అభిషేక్ శర్మ మంచిగా ఆడుతున్నాడు, సంజు శాంసన్ 3 మ్యాచెస్ ఫెయిల్ అంటే ఆడిపించారు, అయితే కూడా మళ్ళీ క్రిటిసిజమే. సో క్రిటిసైజ్ చేయడం అనేది చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మిమ్మల్ని నేను చేయాలన్నా, నన్ను మీరు చేయాలన్నా ఒక సెకండ్ పని, అప్రిషియేట్ చేయడం కష్టం. కానీ సో అంతేందుకు మన విజయ్ దేవరకొండ లైఫ్ తీసుకున్నా నాకు అదే అనిపిస్తుంది. మొత్తం మ్యాడ్ కదా, అంటే పెళ్లి చూపులు అండ్ గీతా గోవిందం, అర్జున్ రెడ్డితో అసలు ఈ మనిషిని ఇంత టాలెంటా, ఎవరు హేట్ చేయరా, ప్రతి ఒక్కరు డీపీ అదే. బాయ్స్ అయితే అట్లనే మాట్లాడాలని ట్రై చేసిండ్రు, గర్ల్స్ డీపీలు ఉన్నాయి, అంతున్నాయి. బట్ ఓవర్ ద టైం మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఎంత అప్రిషియేట్ చేస్తారో అంత క్రిటిసైజ్ కూడా చేస్తారు. ఎందుకు చేస్తారో అర్థం కాదు. సో అంతే లైఫ్, అంతే, ఏం చేయలేము. ఎవరి లెవెల్లో వాళ్ళకు మాత్రం నడుస్తూనే ఉంటాయి. యాక్చువల్గా ఈ మోటివేషన్స్ ప్రతి ఒక్క స్టోరీ మీరు చెప్పే దాంట్లో ఖచ్చితంగా ఒక అతను అని చెప్పేసి ఒక స్టోరీ అనేది కూడా స్టార్ట్ చేస్తారు కదా. ఇన్ని సెషన్స్ వెళ్తూ ఉన్నారు, ఇన్ని స్టోరీలు ఎట్లా పట్టుకొని వస్తారు భయ్య? అంటే నేను క్రియేట్ చేసిన స్టోరీలు చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా చెప్పిన, ఐఎమ్ నాట్ ఏ స్టోరీ రైటర్, ఐ డోంట్ క్రియేట్ స్టోరీస్ అని ఎప్పటి నుంచో చెప్తాను. నేను ఉన్న కథలే అన్ని, సమ్వేర్ మనకు చందమామ కథల దగ్గర నుంచి, పంచతంత్ర కథల దగ్గర నుంచి, సమ్ ర్యాండమ్ మనకి ఏదైనా స్టోరీ బుక్స్లో చదివిన, స్వాతి బుక్లో ఉన్న కథలు, లేకపోతే నార్మల్ కథలే, విన్న కథలు, డాడీ చెప్పినవి, మమ్మీ చెప్పినవి, ఫ్రెండ్స్, అరే ఇట్లా అయిందిరా మా ఫ్రెండ్, అన్నీ విన్నాయే. కొన్ని ఇట్లా అయ్యుంటేనే ఊహించుకొని డెవలప్ చేసిన కథలు ఉంటాయి, కొన్ని అవి గర్వం ఇస్తాయి. అంటే లైక్ నా వ్యూస్ వచ్చిన అందరూ అప్రిషియేట్ చేస్తారు. మిగతా మీకు నాకు తెలిసిన కథలే, నాన్న పులి కథ ఎట్లనో అట్లాంటి కథలే, కాకపోతే మన ప్రజెంట్ లైఫ్కి రిలేట్ అయ్యేటట్టు. కథ అయిపోయినాక ద స్టోరీ ఎండ్స్ హియర్, బట్ యాజ్ ఐ సే ఎవ్రీ టైమ్ ద స్టోరీ స్టార్ట్స్ హియర్ అని. ఆ కథలో నుంచి నాకేం అర్థమైందో చెప్తా, ఎట్లుండాలి. అది చాలా మందికి కనెక్ట్ ఎక్కువ అయింది. లైక్ కానీ మీ ఫ్లేవర్లో చెప్పేటప్పుడు వితౌట్ వీడియో కానీ ఏం చూడకోకుండా మీరు స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక తను ఉంటాడు అని చెప్పేసి అనేటప్పుడు ఓకే దిస్ ఈస్ కృష్ణ చైతన్య బ్రో అని చెప్పేసి ఈజీగా అది మీ ఫ్లేవర్ కొట్టేస్తుంది. కానీ నాకైతే చాలా లైఫ్ ఇచ్చింది కథ. అంటే చెప్పి మీరు విని మీరు ఎంత మారినరో, మీకు ఎంత యూజ్ అయిందో పక్కన పెడితే, కొత్త కథ చెప్పాలి అనే దాంట్లో నేను కథలు వినడము, చదవడము, ఒక విషయం చెప్పాలి అని నేను ట్రై చేయడం వల్ల నా పర్సనాలిటీ మారింది. లైక్ ప్రతిసారి కొత్త విషయం తెలవడము, అది. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ అమ్మయ్య. అందుకు కృష్ణ చైతన్య గారు కథలు చెప్పడానికి ఇష్టపడతారా, లేకపోతే కథలు వినడానికి ఇష్టపడతారా? చెప్పడానికి ఇష్టపడతా. నాకు అప్రిషియేషన్ ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను ఏదైనా చెప్తుంటే అవతల కళ్ళల్లో మెరుపు చూడడము, చప్పట్లు. ఎప్పుడో చిన్నప్పుడు ఏదైనా సెషన్కి పోయినా టీచర్స్ చెప్తున్నా ఆ ప్లేస్లో ఉండాలి, అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. మన 100% లవ్లో నాగ చైతన్యకు నేను గ్రేట్ అనిపించుకోవాలి, అది ఎందుకో ఉంటుంది. అది తప్పు, అట్లా ఉండరాదు, గొప్పోళ్ళకు ఉండకూడని లక్షణం అది అని అంటుంటారు. కానీ ఏమో నాకు పొగడతలకు, అప్రిషియేషన్కి తబ్బిపోతాను నేను. అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ సంబడి కమ్స్ అండ్ అప్రిషియేట్స్. కథలు చెప్పి వాళ్ళకి నచ్చితే అంతకంటే అమేజింగ్ ఫీలింగ్ ఉండదు అసలు. ఓకే, నాకు
వంశీ బ్రో మరి మీ లైన్లోకి రావడానికి రీజన్ ఏంటి? వాడు ఏం రాలేదు. హీ వాజ్ వర్కింగ్ విత్ గూగుల్తో వర్క్ చేస్తున్నాడు. ఏమో వాడు 4 o'clock షిఫ్ట్ ఉండే. వాడు పొద్దున ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి రెడీ అయ్యి క్యాబ్ ఎక్కి పోయి వస్తుండే. నేను ఈ యాప్టిట్యూడ్ క్లాసెస్ చెప్తుంటే నా మొహంలో ఒక నవ్వు ఉంటుండేనంట వాడు చెప్పిన వర్షన్. ఐ యూస్ టు ఎంజాయ్ మై లైఫ్ అంట. వీడేంది ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు, నేనేమో పొయ్యి 9 to 5 లాగా 8 hours వర్క్ చేస్తున్నా, ఇది కాదు కదా ఇది లైఫ్ అనిపించింది అని ఒకసారి చెప్పిండు. తర్వాత ఇంకా నాతోనే వచ్చిండు. బట్ దెన్ హీ హెస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ మార్క్, ఓన్ థింగ్. అండ్ వానికి కాలేజెస్లో అయితే హ్యూజ్ ఫ్యాన్ బేస్ అనమాట. ఒకసారి అయితే వాడు జస్ట్ అప్రెంటిస్గా జాయిన్ అయ్యిండు. నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తుంటే మేమందరం ట్రైనర్స్, వాడు జస్ట్ మాకు హెల్ప్ చేస్తుండే. వాడు వచ్చి రేపు ఈ టైంకి క్లాస్ ఉంటుంది, ఈ టైంకి ఎగ్జామ్ ఈ ల్యాబ్లో ఉంటుంది అని చెప్పాలి. అది 10 days ప్రోగ్రామ్ జి నారాయణమ్మ కాలేజ్ లో 2016-17 టైం. వాడు జస్ట్ వచ్చి అనౌన్స్ చేస్తాడు అంతే. మేము గంటలు క్లాసులు చెప్తాం. అట్లా 10 days అయిపోయినాయి. మా కంపెనీ హెడ్ ఆయన మా టీం అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చైతన్య, శివ, ఇంకొకరు సో అండ్ సో అని ఇంట్రడ్యూస్ చేస్తే వంశీని మర్చిపోయిండు టీంలో. వాళ్ళు స్టూడెంట్స్ అందరు గర్ల్స్ వాళ్ళు 700-800 మెంబర్స్ ఉన్నారు ఆడిటోరియంలో. వంశీ అని అరుస్తున్నారు. ఓకే సారీ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ వంశీ అంటానే సేమ్ బాహుబలి సీన్ ఉంటుంది. ఇట్లా మొత్తం వాడు మాట్లాడిన 5 minutesకే మొత్తం కనెక్ట్ అనమాట. సో అక్కడ వానికి కూడా అర్థమైంది లైక్ ఓకే నేను కూడా ఐ కెన్ టేస్ట్ అనేది మనం చూసామంటే వదిలిపెట్టలేము. అండ్ మేమిద్దరమే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 100+ colleges చెప్పినాం ఫ్రమ్ 2016 to 20 అనుకోండి, లాక్డౌన్ వచ్చేంత వరకు. ఆ తర్వాత కూడా అయిపోయినా కూడా 1.5 చెప్తున్నాము. బట్ ఆ 4 years లో దగ్గర 100 colleges. మాకు టీం లేదు, ఏం లేదు. నేను వంశీ 600 members కాలేజ్లో ఉన్నారనుకోండి, 300 వంశీ హ్యాండిల్ చేస్తాడు, 300 నేను. అట్లా 6 days. సో పొద్దున 9 to 12 వంశీ 300ని కలిస్తే వాడు 1 to 4 వాడు ఈ బ్యాచ్కి వస్తాడు, నేను ఆ బ్యాచ్కి వస్తాను. అవుతాడు 2 seminar halls. సో 300 స్టూడెంట్స్. అట్లా మేము కంటిన్యూ 4 years ఎవ్రీ ఇయర్ 240 days to 270 days ఆక్యుపైడ్ ఉంటుంది. మనకు హైదరాబాద్లో ఉన్న ఆల్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ ఏపీ తెలంగాణలో కొన్ని ఫేమస్ కాలేజెస్ అన్నీ మేమే. ఇక యాప్టిట్యూడ్ అంటే CRT క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే నేను వంశీనే. మళ్ళీ కిత్నే ఆద్మితే అంటే దో అన్నట్టు మీ టీం ఏదంటే మేమే. మరి మా దగ్గర 600 మంది ఉన్నారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారంటే అదే 300 చేస్తాం. 300 members హ్యాండిల్ అవుతారా మీకు? మా ప్రొఫెసర్స్కి 16 అవుతలేరు అంటే ఇచ్చి చూడండి. వాళ్ళు డిసప్పాయింట్ అయితే ఫీడ్బ్యాక్ ఏం లేకుంటే మాకు డోంట్ పే అస్ ఎనీథింగ్ అనేది మా ఛాలెంజ్ అనమాట. సో అట్లా ప్రతి ఒక్కరు ఆ ప్రొఫెషన్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఎంత ఛార్జ్ చేసేవాళ్ళు బ్రో? పర్ స్టూడెంట్ 1000. వినడానికి అంతేనా అనిపిస్తుంది కదా. 600 కలిపితే 6 lakhs వస్తుండే. సో వీక్లీ 6 lakhs. ఎవ్రీ కాలేజ్లో 5 to 6 lakhs వస్తుండే. అది రెగ్యులర్గా వీక్ అయితేనే కొందరు క్యాష్ ఇస్తుండ్రి, కొందరు చెక్, కొందరు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇట్లా తీసుకొచ్చి దేవుని దగ్గర పెడుతుంటే. సో అదే మాకు ఆ ఇన్కమే మాకు ఇల్లు ఇచ్చింది, కార్ ఇచ్చింది. ఎప్పుడు లైఫ్లో కొనలేమనుకునే అన్ని ప్రతిదీ కొనేటట్టు చేసింది. అది వస్తూ మరి రామలక్ష్మణులుగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు గొడవ పడలేదా? పడుతుంటాం ఇప్పటికి గొడవలు అవుతుంటాయి. అందరు అన్నదమ్ములకు అయినట్టే అవుతుంటాయి. కాకపోతే మా బెస్ట్ థింగ్ ఏంటంటే మేము కొంచెం డిస్కస్ ఎక్కువ చేస్తాం. ఇప్పుడు సర్టెన్ థింగ్కి ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో గొడవ అయింది అనుకోండి, అసలు ఎందుకు అయింది, నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ఏం చేసుకోవాలి అని కొంచెం కూర్చొని మాట్లాడుకుంటాం, తప్పులు ఒప్పుకుంటాం. డిస్కషన్ అవుతుంది కానీ గొడవ కాదు కదా. గొడవ అయినాక మాట్లాడుకోకుండా ఉండి తిట్టుకొని అరుచుకొని ఒకరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి 2 రోజులు అన్ని అయినాక మళ్ళీ కూర్చొని ఆ రోజు నేనే ఓవర్ రియాక్ట్ అయినా, నేనే తప్పు చేసిన అని ఎవరమో ఒకరమో ఒప్పుకోకుంటే డిస్కస్ చేసుకొని తెలుసుకుంటాం. నెక్స్ట్ టైం అవి రాకుండా సెట్ అయిపోతున్నాయి. కొత్త గొడవలు వస్తున్నాయి కానీ పాతవి కొంచెం సెటిల్ అయిపోతున్నాయి. బాగానే గొడవ పడతాం, భయపడతారు మా మమ్మీ వాళ్ళు అయితే. వీళ్ళిద్దరు గొడవ పడితే అనే ఊహనే వాళ్ళకు, ఫ్రెండ్స్కి కూడా వీళ్ళు ఎప్పుడు కొట్లాడతారు అని కొంచెం భయం ఉంటుంది. చాలా గట్టిగానే కొట్లాడతాం. కాదు భయ్య, బయటికి కనిపించడానికి మాత్రం ఎంత ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ అదర్ సైడ్ ఆఫ్ అంత
ఫైర్ ఎట్లుంటారా అని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఆ ఫైట్ అంటే Fight. అదే చెప్తున్నా ఆ మనస్పర్ధలు వస్తాయి, Hmm. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, వాడికి ఒకటి నచ్చుతుంది నాకొకటి, సో ఇది చేద్దామని నేనంట, వాడు ఒప్పుకోడు, ఒక్కోసారి నేను ఒప్పుకోను. ఒకటే ప్రొఫెషన్లో చాలా రోజులు ట్రావెల్ చేసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు వాడు పొద్దున్న లేసి కాలేజ్కి పోదాం మీటింగ్కి పోదాం అంటాడు, నాకు ఓపిక లేదంట, వానికి పోబుద్ధి అవుతుంటుంది, నేను రానంట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో ఒక చిన్న విషయంలో ఆ కోపం తీసుకొచ్చి మనకు సుకుమార్ చెప్పినట్టు ఇక్కడ ఏదన్నా కోపం వస్తుంది వేరే దగ్గర చూపిస్తాం అన్నట్టు, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వేరే మూమెంట్లో ఈ కోపాన్ని తీసుకొచ్చి చూపించడం. నేను కూడా చాలాసార్లు చాలా చేస్తుంటే బటర్ఫ్లై ఎఫెక్ట్. బటర్ఫ్లై. ఇప్పుడు కార్ తీసుకపోతా నేను, ఎక్కడో గుద్ది ఏదైనా చిన్నది తగులుతుంది, అంత కూడా చూసుకోవా అంటానే వీడు చిన్నోడు నన్ను అంత కూడా చూసుకోవా అంటాడా. నాకు తెలుసులే నా తప్పు లేదని చెప్తున్నది, ఎందుకంటే అది వీక్లో రెండోసారి గుద్దినావు అంటేనే వీడేంది నన్ను అనేది నాకు అనిపిస్తుంది, వానికి అనిపిస్తుంది. చిన్న చిన్నవి కానీ అయితే అందరు అన్నదమ్ములకి అయినట్టు అయితే.